హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్పీ ప్రింటర్ సర్వీస్ సెంటర్ భవన్ గచ్చిబౌలి. అయితే ప్రింటర్ అయితే మన బాలనగర్ నుంచి బాలాజీ స్టీల్ నుంచి వచ్చింది. ఓకే, ఇదైతే ఒక ప్రింట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఎలా వస్తుంది అయితే అనేది సార్ చూడండి. ఇక్కడ మనకి పికప్ అవ్వట్లేదు ప్రింటరు. ఇది పేపర్లు అయితే పెట్టాము, రోల్ అయితే అవుతుంది, ఇన్స్టైజ్ అయితే అవుతుంది. పేపర్ చూడండి, పికప్ అవ్వట్లేదు. ఓకే, సౌండ్ వస్తుంది కదా, పికప్ అవ్వట్లేదు. ఇది ప్రాబ్లము. ఇదైతే మనం ఒకసారి చెక్ చేద్దాము. సర్వీస్ రూమ్కి తెచ్చి వెళ్తున్నాము. ఓకే, సర్వీస్ రూమ్ తీసుకెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ప్రింటర్ అయితే ఓపెన్ చేస్తున్నాం మనం. అయితే ఇదంతా పూర్తిగా డస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడండి, డస్ట్ అంతా చూడండి ఎట్లా ఉందో. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం హోమ్లో చేయడానికి పాసిబుల్ అవ్వదు. అందుకే సర్వీస్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఎట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటేనే మనకి చూడండి ఇదంతా ఎంత డస్ట్ ఉందో చూడండి ఒకసారి. ఇదంతా ఇవన్నీ ఏంటంటే మనం బ్లోయర్ కొడతాం అనమాట ఇప్పుడు ఎంత. ఓకే, సర్వీస్ చేసి ముందు ఇదంతా ఓపెన్ చేసి అయితే పేపర్ అయితే పికప్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ పికప్ అవి ఇది చూసుకోవాలి, చెక్ చేద్దాము ఏంటి అనేది. ఓకేనా సార్, ఒకసారి నేను చేస్తాను. అయితే కాంపోనెంట్స్ అయితే పోయినాయి, ఇందులో రిపేర్ అయితే చేసాము. కాంపోనెంట్స్ అయితే వేరే ప్రాబ్లం అయితే వేసాము. అయితే ఇప్పుడు ఒక ప్రింట్ తీద్దాము. క్యాటర్ కూడా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం ప్రింట్ తీసి ఎలా వస్తుందో చెక్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే పేపర్ అనేది పికప్ అవ్వలేదు. ఇప్పుడైతే పేపర్ పికప్ అవుతుంది. ఇప్పుడు ప్రింటింగ్ కూడా ఎలా వస్తుందని క్యాటరేజ్ కూడా ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఇది ఓకే, ఇది కూడా చూడండి, ప్రింటింగ్ కూడా క్వాలిటీ లేదు. ఇప్పుడైతే క్యాటరేజ్ కూడా మనం చెక్ చేస్తున్నాము. ఓకే, ఇది ఓల్డ్ డూప్లికేట్ క్యాటరేజ్. ఇది క్యాటరేజ్ వర్కింగ్ లేదు, మంచిగా లేదు. ఇది క్యాటరేజ్ అయితే మార్చుకోవాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఓకే, నేను ఒకసారి కస్టమర్కి కాంటాక్ట్ చేసి ఒకసారి తీసుకోవాలి. మొత్తం అయితే కస్టమర్కి అయితే మాట్లాడాము, కస్టమర్ అప్రూవల్ తీసుకున్నాము. ఏదైతే క్యాటరేజ్ పోయింది, మొత్తం పోయింది, బ్లాక్ వచ్చేస్తుంది. దీని అయితే మళ్ళీ మనం రీఫిల్ చేసి బ్లేడ్ మార్చి అన్నీ చేసి కానీ వేస్ట్. అందుకని ఏం చేసామంటే మనం కొత్త క్యాటరేజ్ అయితే తీసుకున్నాం. నేను ఇప్పుడు కొత్త క్యాటరేజ్ అయితే పెట్టాము మనం, చూడండి ఇది. ఓకే, క్యాటరేజ్ అయితే పెట్టాము మనం, న్యూ క్యాటరేజ్. ఎప్పుడైతే ప్రింటింగ్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఇది మనకు వచ్చేసి మనకి పాత ప్రింట్ చూడండి ఒకసారి. ఓల్డ్ ప్రింట్ ఎట్లా వస్తుందో, టెస్ట్ ప్రింట్. ఇక్కడ టెస్ట్ ప్రింట్ న్యూ. ఓకే ఓకే, పర్ఫెక్ట్లీ ఓకే. ఇదైతే ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఇంకో ప్రింట్ కూడా వెళ్తాము. ఎందుకంటే ఒకసారి రెండుసార్లు రిపీట్ అవ్వాలి. పౌడర్ అనేది రొటేట్ అవుతూ ఉంటే మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటే ప్రింట్ క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. పికప్ కూడా ఓకే, క్వాలిటీ అయితే మంచిగా వస్తుంది. పికప్ కూడా ఓకే, వన్ టైం పికప్ చూడండి. ఓకే, క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీ వచ్చింది. ఈ ప్రింటర్ అయితే ఓల్డ్ ప్రింటర్ ఇది. ఓకే, ఇదైతే నెంబర్ 1 ప్రింటర్. ఇది మంచిగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ప్రింటింగ్ అనమాట, జిరాక్స్ కట్ట ఉంటుంది, ఓన్లీ ప్రింటింగ్.
ఓకే, రెడీ అయితే అయింది. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు అయితే మనకి ఎన్ని ప్రింటర్ ప్రాబ్లమ్స్ రిపేర్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాము సర్వీస్ సెంటర్లో. గచ్చిబౌలిలో ఉంది. మనకు మీరు ఎప్పుడైనా నియర్ మీ అంటే గచ్చిబౌలిలో ఉన్నది. మీరు ఎప్పుడైనా రావచ్చు, చేయించుకుని వెళ్ళవచ్చు కస్టమర్ దగ్గర. ఓకేనా, రైట్.